మీరు, నేను లేదా ఎంత పెద్ద ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా జిమ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ యాప్స్. మన మొబైల్‌లో ఎప్పుడో అప్పుడు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటాం. గుర్తుందా? 6 ప్యాక్ ఇన్ 30 డేస్. మీ గురించి నాకు తెలీదు గానీ నేనైతే 30 డేస్ వరకు ఎవ్రీడే ఈ యాప్‌లో చూపించే ప్రతి వేరియేషన్ చేశా. దాని ఎండ్ రిజల్ట్ నథింగ్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు అర్థమైంది ఏంటంటే మన యాప్స్ బిల్డ్ చేయడానికి ఇన్ని వేరియేషన్లు అక్కర్లే. 2 వేరియేషన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఈ వీడియోలో నేను మీకు అదే నాలెడ్జ్ షేర్ చేస్తా. మీరు కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా మీ 6 ప్యాక్ 30 డేస్లోనో లేదా 90 డేస్లోనో బిల్డ్ చేస్తారని నేను చెప్పను. కానీ మీ యాప్స్ని మీరు ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఓవర్వ్యూ అయితే మీకు అర్థమైపోతుంది. ఇంకా మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ మీ డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మన అందరికీ యాప్స్ ఉంటాయి. దీన్నే కోర్ మజిల్స్ అంటారు. ఆ కోర్ మజిల్స్ పైన ఫ్యాట్ ఉండడం వల్ల మనకి ఆ మజిల్స్ కనిపించవు. మరి విజిబుల్ యాప్స్ ఎట్లా రావాలి అంటే మీరు ఆ పైన ఫ్యాట్ని తగ్గించాలి. అట్ ద సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్తో కోర్ మజిల్స్ యొక్క మజిల్ మాస్ని ఇంక్రీజ్ చేయాలి. పార్ట్ 1 ఏమో మీ మజిల్ యొక్క థిక్నెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలో చెప్తా. అండ్ పార్ట్ 2 ఆ మజిల్ పైన ఉన్న ఫ్యాట్ని ఎలా రిడ్యూస్ చేయాలో చెప్తా. పార్ట్ 1 ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది ఈ సేయింగ్ని వినే ఉంటారు, యాప్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్. దీని మీనింగ్ చాలా సింపుల్. యాప్స్ అనేవి జిమ్లో బిల్డ్ అవుతుంది, కానీ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ డైట్తో ఆ బిల్డ్ అయిన యాప్స్ మనం చూడగలం. ఈ సేయింగ్ని నేను ఇంతకుముందు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. నేను ఏమనుకునేవానంటే మనం ఎంత వర్కౌట్ చేసినా యాప్స్ కనిపించవు అంటిల్ అన్లెస్ మనకు ఆ పైన ఉన్న ఫ్యాట్ తగ్గితే తప్ప. సో ట్రైన్ చేయడం వేస్ట్ అనుకునేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా యాప్స్ ఉన్నప్పుడు స్కిప్ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ కట్ చేసానో, కట్ చేసిన తర్వాత నా ఫ్యాట్ పోయింది, కానీ యాప్స్ అనేవి అంత విజిబుల్ లేకుండే. దాని రీజన్ ఆ యాప్స్ థిక్నెస్ లేదు. మీరు ఇప్పుడు చూసే పిక్లో నా బాడీ ఫ్యాట్ తక్కువే ఉంది. మరీ సింగిల్ డిజిట్ కాదు, బట్ ఒక 12% ఉండొచ్చు. కానీ ఆ లోవర్ యాప్స్ మాత్రం కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం టిల్ట్ అయ్యి ఏదో కెమెరా యాంగిల్ అడ్జస్ట్ చేశాను కాబట్టి మీకు ఇంకా 3 యాప్స్ కనిపిస్తున్నాయి, కానీ ఫ్రంట్ నుంచి చూస్తే ఏముండదు. అండ్ తర్వాత నేను బల్క్ చేస్తున్నప్పుడు సెకండ్ టైం యాప్స్ని నెగ్లెక్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యా. అండ్ చాలా మంది బల్కింగ్ చేసేటప్పుడు యాప్స్ని ట్రైన్ చేయరు. ప్రతి మజిల్లానే యాప్స్ కూడా బల్కింగ్లోనే బిల్డ్ అవుతుంది. బల్కింగ్లోనే మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉంటారు. అండ్ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ కూడా బల్కింగ్లోనే అవుతుంది. మీరు ఇప్పుడు చూసే ఫిజిక్లో నా బాడీ వెయిట్ 83. అప్పుడు కూడా నేను యాప్స్ ట్రైన్ చేసేవాడిని. అండ్ ఎప్పుడైతే నేను సెకండ్ టైం కట్ చేశానో అప్పుడు నా యాప్స్ యొక్క డెఫినేషన్ చూడండి. ఫస్ట్ టైం కట్కి సెకండ్ టైం కట్కి క్లియర్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. మీకు యాప్స్ ట్రైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో తెలియాలని చెప్తున్నా. అండ్ ఇప్పుడు యాప్స్కి ఎన్ని వేరియేషన్స్, ఎన్ని సెట్స్ అండ్ ఎన్ని రెప్స్ చేయాలో చెప్తా. ప్రతి మజిల్ గ్రూప్ని ట్రైన్ చేసినట్టే మీరు యాప్స్ని కూడా కాంట్రాక్ట్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. మీ హెడ్ ఇంకా నీస్ దగ్గరికి వస్తుంటే మీ అబ్డామినల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతుంది. అండ్ దూరంగా వెళ్తే మీ అబ్డామినల్ మజిల్స్ స్ట్రెచ్ అవుతుంది. బట్ మీకు ఇంకా సింప్లిఫై చేసి అప్పర్ యాప్స్కి లోవర్ యాప్స్కి ఒక్కొక్క వేరియేషన్ చెప్తా. మీరు ఈ 2 ఎక్సర్సైజ్లు కానీ మీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేస్తే మీరు మీ యాప్స్ని కంప్లీట్గా బిల్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ వేరియేషన్ క్రంచెస్. మీరు ఈ వేరియేషన్ చేస్తే మీ అప్పర్ యాప్స్ మెయిన్గా టార్గెట్ అవుతాయి అండ్ పార్షియల్లీ లోవర్ యాప్స్ ట్రైన్ అవుతాయి. ప్రతి మజిల్ అనే యాప్స్ని కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో ట్రైన్ చేయాలి. మీరు టేబుల్ క్రంచెస్ చేయొచ్చు, లేదా ఇట్లా డిక్లైన్ బెంచ్ మీద ప్లేట్, కెటిల్ బెల్, మెడిసిన్ బాల్, డంబుల్ ఏదో ఒకటి హోల్డ్ చేసి క్రంచెస్ చేయొచ్చు. ఇక్కడ మూమెంట్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. మీ చెస్ట్ అనేది మీ లెగ్స్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీరు వెయిటెడ్ క్రంచెస్ చేయలేకపోతే మీరు బాడీ వెయిట్ క్రంచెస్ చేయొచ్చు. వన్స్ మీరు బాడీ వెయిట్ క్రంచెస్ కొంచెం మాస్టర్ చేసిన తర్వాత అప్పుడు రెసిస్టెన్స్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. మీరు ఈ వేరియేషన్స్లో ఏదో ఒక్కటే పిక్ చేయండి. మీకు నచ్చింది, మీకు ఏదైతే మైండ్ మజిల్ కనెక్షన్ బాగుందో ఒకటే పిక్ చేసి దాన్నే స్పామ్ చేయండి. సో నో కమింగ్ టు సెట్స్. మీకు ఆల్రెడీ నా ఆర్మ్స్ వీడియోలో చెప్పాను, ఎక్కువ సెట్స్ చేస్తే ఎక్కువ మజిల్ గ్రోత్ అవుతుంది అనుకోవడం ఫూలిష్నెస్ అని. మీరు దీనికి ఒక 5-10 సెట్స్ చేయడం వేస్ట్. మీ కోర్ మజిల్స్ అనేవి మీరు స్క్వాట్ చేసిన, డెడ్ లిఫ్ట్ చేసిన, బెంచ్ చేసిన, లేకపోతే లంజెస్ చేసిన, ఎందులో చేసినా కోర్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఎక్సెస్ ట్రైన్ చేయకండి. 2 సెట్స్. ఆ 2 సెట్స్ కూడా టిల్ ఫెయిల్యూర్. ఎవ్రీ మజిల్లాని దీన్ని కూడా ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాలి. అండ్ ఈ ఫెయిల్యూర్ కూడా 8 to 15 రెఫరెన్స్ మధ్యలో అయిపోవాలి. సో ఇక్కడ మీ అప్పర్ యాప్స్ ట్రైన్ అయిపోతుంది. నో కమింగ్ టు సెకండ్ వేరియేషన్ లెగ్ రైసెస్. మీరు ఇలా హ్యాంగింగ్ లెగ్ రైసెస్ చేస్తే మెయిన్లీ మీ లోవర్ యాప్స్ టార్గెట్ అవుతుంది అండ్ పార్షియల్లీ మీ అప్పర్ యాప్స్. ఒకవేళ మీరు ఇలా లెగ్ రైసెస్ చేయలేకపోతే దీన్ని ఆల్టర్నేట్ హ్యాంగింగ్ నీ రైసెస్. హౌఎవర్ నేనైతే మిమ్మల్ని ఇలా క్యాప్టెన్ చైర్ మీద చేయమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు హ్యాంగింగ్ లెగ్ రైసెస్ చేసినప్పుడు మీ గ్రిప్ స్ట్రెంత్, మీ స్టెబిలిటీ అండ్ మీ లోవర్ బ్యాక్ ఈ 3 ఈక్వేషన్లోకి వస్తుంది. సో దీని మీద ఇవన్నీ నెగ్లెక్ట్ అయిపోతాయి. కంప్లీట్ యాప్స్ ఫోకస్ ఉంటుంది. ఒకవేళ మీ జిమ్లో ఈ చైర్ లేకపోతే మీ డిక్లైన్ బెంచ్ మీద లెగ్ రైసెస్ చేయొచ్చు. మీరు ఇలా డిక్లైన్ బెంచ్ లేదా క్యాప్టెన్ చైర్ మీద చేస్తే లోవర్ బ్యాక్ స్టేబుల్ ఉంటుంది కాబట్టి మీ మెయిన్ ఫోకస్ మొత్తం యాప్స్ ట్రైనింగ్ మీదే ఉంటుంది. ఇది కూడా 2 సెట్స్ చేయండి టిల్ ఫెయిల్యూర్. సిమిలర్లీ ఈ ఫెయిల్యూర్ కూడా మీరు 8 to 15 రెఫరెన్స్ మధ్యలో అయిపోవాలి. వన్స్ మీరు 2 సెట్స్ కూడా 15 రెప్స్ దాటేలా ఉంటే ఇలాంటి మెడిసిన్ బాల్ లేదా యాంకిల్ వెయిట్తో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయొచ్చు.
ఇక్కడ మొత్తం యాప్స్కి 4 సెట్స్ అయినాయి. 2 సెట్స్ అప్పర్ యాప్స్కి, 2 సెట్స్ లోవర్ యాప్స్కి. నేను ప్రెజెంట్ అయితే ఒక 4-day స్ప్లిట్ ఫాలో అవుతున్నా. బ్యాక్ బైసిప్స్, చెస్ట్ ట్రైసిప్స్, లెగ్స్, షోల్డర్స్. ఈ షోల్డర్ డే రోజు నా యాప్స్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు కూడా మీ వర్కౌట్ స్ప్లిట్లో ఏదో ఒక డే రోజు యాప్స్ని ఇంక్లూడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుష్ పుల్ లెగ్స్ చేస్తుంటే పుష్ డే రోజు, లెగ్ డే రోజు లేదా పుల్ డే రోజు ఈ యాప్స్ని ఇంక్లూడ్ చేయండి. అండ్ ప్లీజ్ యాప్స్ వర్కౌట్ అని చెప్పి జిమ్లో ఇట్లా సర్కస్ చేయడం ఆపేసేయండి. ఇలాంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ మీ యాప్స్ కంట మీ స్టామినా లేదా ఎండ్యూరెన్స్ బిల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. బట్ నేను నా ప్రతి వీడియోలో చెప్పినట్టు మీరు ఒక మజిల్ని టార్గెట్ చేస్తుంటే ఆ మజిలే ఫెయిల్ అవ్వాలి. మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి మీరు వర్కౌట్ స్టాప్ చేయకూడదు. ఒకవేళ మీరు దీన్ని కార్డియోలో ఇంక్లూడ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అండ్ చాలామంది ప్లాంక్స్ చేస్తారు, ఇందులో మీ యాప్స్ ట్రైన్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ స్ట్రెచ్ అండ్ కాంట్రాక్ట్ ఏం అవ్వట్లే. ప్లాంక్ అనేది మీ కోర్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే మీ రొటీన్లో చేసుకోండి, మంచిదే. అండ్ నౌ కమింగ్ టు పార్ట్ 2. మీరు ఎంత మీ యాప్స్ని ట్రైన్ చేసినా ఆ పైన ఫ్యాట్ని తీయకపోతే యాప్స్ విజిబుల్ అవ్వవు. మనలో చాలామంది జిమ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, స్కిన్నీ ఫ్యాట్ ఉంది, స్కిన్నీ ఫ్యాట్ తగ్గాలి. ఈ రీజన్ మీదే మనం జిమ్ స్టార్ట్ చేస్తాం. కానీ మీ అందరికీ తెలియదు ఏంటంటే స్పాట్ రిడక్షన్ అనేది ఇంపాసిబుల్. మీరు ఓన్లీ బెల్లీ లేదా ఓన్లీ లవ్ హ్యాండిల్స్ తీసేయాలంటే అవ్వదు. మీరు అనుకుంటున్న మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, మీరు ఒక మోడరేట్ క్యాలరీ డెఫిషియెంట్లో ఉండాలి. ఇక్కడ మోడరేట్ అని ఎందుకు యూజ్ చేశానంటే మీరు ఒకేసారి 500 లేదా 700 క్యాలరీ డెఫిషియెంట్లో ఉంటే మీకు అది నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. సో మోడరేట్ అంటే ఒక 200 to 300 క్యాలరీస్ డెఫిషియెంట్లో ఉండండి. ఈ డెఫిషియెంట్ అనేది మీరు ఐదర్ మీ డైట్ నుంచి క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు మీ మెయింటెనెన్స్లోనే తింటూ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసన్నా క్రియేట్ చేయొచ్చు. నా సెకండ్ ఆప్షన్, ఆపరేషన్ చేసి కోర్స్ తీసేయాలి. ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉన్న ఫస్ట్ ఆప్షనే బెస్ట్ ఆప్షన్. అండ్ మోర్ ఓవర్ మీరు ఫ్యాట్ లాస్ ఫేస్లో ఉన్నప్పుడు మీ ప్రోటీన్ ఇంటేక్ మాత్రం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయండి. ప్రోటీన్ అనేది మీ మజిల్ బిల్డింగ్లోనే కాదు, ఫ్యాట్ లాస్లో కూడా హెల్ప్ అవుతుంది. కంపారిటివ్లీ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ప్రోటీన్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో అందుకు ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ ఎక్కువ ఎనర్జీని బర్న్ చేస్తుంది అండ్ ఈవెన్చువల్లీ క్యాలరీస్ కూడా బర్న్ అవుతుంది. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసే ఈ 2-minute యాప్ వర్కౌట్స్, 5-minute ఇన్స్టెంట్ ఫ్యాట్ బర్నర్ ఇవన్నీ వర్క్ అవ్వవు. మీరు క్యాలరీ డెఫిషియెంట్లో ఉంటేనే ఫ్యాట్ లాస్ అవుతారు, లేకపోతే అవ్వరు. అండ్ లాస్ట్లీ నేను ఒకటే కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా, జిమ్కి వెళ్ళి అందరూ మజిల్ గెయిన్ చేస్తారు, బట్ యాప్స్ అందరూ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే యాప్స్ని మెయింటైన్ చేయడానికి డెడికేషన్, డిసిప్లిన్ కావాలి. మీరంతా డిసిప్లిన్గా, డెడికేటెడ్గా ఉంటేనే మీరు యాప్స్ అని చూస్తారు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే కమెంట్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా కమెంట్ చేయండి. ఏదో ఒకటి కమెంట్ చేయండి. యూట్యూబ్ కూడా మన వీడియోని కొంచెం పుష్ చేస్తుంది. దట్స్ హౌ ఆల్గరిథమ్ వర్క్స్. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే నా టాప్ 5 మజిల్ బిల్డింగ్ హ్యాక్స్ షేర్ చేస్తా. స్టే ట్యూన్.